హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చి మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక వ్లాగ్తో అయితే వచ్చేసాను అనమాట. అసలు ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయినా నేనైతే. అసలు ఇంత కూడా అసలు ఖాళీ ఉండట్లేదు. అందుకే కొంచెం వీడియోస్ అన్నీ నేను షూట్ చేసుకుంటున్నా, బట్ అవి అప్లోడ్ చేయడానికి అసలు టైం అయితే ఉండలేదు అనమాట. ఎందుకు అంటే అసలు ఫుల్ బిజీ అన్నమాట. ప్రతి ఇయర్ ఈ ఆగస్ట్లో అయితే ఫుల్ బిజీగానే ఉంటా. ఎందుకు అని అంటే అన్ని పండుగలు ఒకే నెలలో వస్తాయి అన్నమాట. ఇంకా అట్లా ఇంట్లో పనులు, ఇంకా ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ ఒకేసారి వస్తాయి. ఇంకా అందులో మళ్ళీ వీడియోస్ షూట్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం అన్నీ ఒకేసారి అవుతూ ఉంటాయి. మెయిన్ థింగ్ ఇల్లు క్లీనింగ్. ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అయితే ఇంకా ఏ పండుగలన్నా స్టార్ట్ చేసుకోవచ్చు కదా, అట్లా అన్నమాట. ఈ శ్రావణంలో మనకి అన్ని ఇంకా పండుగలే కదా, బోనాలు, వరలక్ష్మి వ్రతాలు, మనకి ఇది పండుగల నెల కాబట్టి ఇక మనకి కూడా ఇంట్లో కొంచెం ఇక పడేటట్టు ఉంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటాం. ఇంకా అది కొంచెం మనకు పడకపోయిందనుకో ఇక టెన్షన్ అవుతూ ఉంటుంది. ఇల్లు క్లీనింగ్ ఎప్పుడు చేసుకోవాలి, ఈ పండుగలు అని చెప్పేసి చాలా టెన్షన్ అయిపోతూ ఉంటుంది. నాకు మెయిన్ థింగ్ వచ్చేసి మళ్ళీ మాకు మల్లన్న బోనాలు చేసిన తర్వాతనే ఏ పండుగ అయినా స్టార్ట్ చేస్తామన్నమాట. అండ్ పోచమ్మ బోనాలు కూడా మేము ఇంట్లో మల్లన్న బోనాలు చేసిన తర్వాతనే పోచమ్మకి బోనాలు చేస్తాం. అంటే ఇంకా ఫస్ట్ ఈ ఇయర్ పండుగ మల్లన్న బోనాలతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. అట్లా అనమాట. అంటే మేము ఇయర్లీ 2 టైమ్స్ చేస్తూ ఉంటాము మల్లన్నకి. అండ్ సంక్రాంతికి, మళ్ళీ ఇప్పుడు శ్రావణంలో చేస్తూ ఉంటాం. అండ్ మళ్ళీ మనకి ఈ మంత్లో ఇంకా అంటే సండే అండ్ వెనస్డే అయితే ఇట్లా పెడతా ఉంటారు మల్లన్నకి. అండ్ మేము వచ్చేసి అయితే సండే వెనస్డే, ఇంక ఎవరైనా అంతే సండే వెనస్డేనే పెడతా ఉంటారు. ఇక నాకైతే ఒకటే వారం ఉంది మళ్ళీ అందులో పోచమ్మకి బోనాలు కూడా అదే రోజు చేస్తున్నారు అనమాట. అండ్ బోనాలు పోచమ్మకి అండ్ మల్లన్నకి రెండు ఒకటేసారి అయ్యేసరికి అసలు ఇంట్లో పని అయితే అస్సలు అవ్వలేదు. మళ్ళీ అందులో ఒకటి ఇంకా చిన్న బాబు ఉండేసరికి ఇంకా అసలు టెన్షన్ అవుతూ ఉంటుంది. వీని పట్టుకొని పని ఎట్లా చేసుకోవాలి ఏం కథ అని చెప్పేసి ఇక మా అమ్మనైతే రప్పించుకున్నాను అనమాట. ఇల్లు క్లీనింగ్ అయితే అదే రోజు. ఈ మంత్లోనే సండే అష్టనయాలు ఉండేసరికి బోనాలు కూడా తొందరగానే చేసేసారు అనమాట. అండ్ వెనస్డే చేసారు. ఇంకా నేను కూడా వెనస్డేనే మల్లన్నకి కూడా ఇంట్లో బోనాలు అయితే చేసిన. అందరు చేసినప్పుడు చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ మనం ఒక్కరం సపరేట్గా చేస్తే ఇంకొక నెక్స్ట్ సండే ఉంది, కానీ ఇక అందరితో చేస్తేనే బెటర్ ఉంటుంది. ఇంకా లేదంటే మనం సపరేట్గా చేస్తే మంచిగా అనిపించదు, పండగలాగా అనిపించదు అని చెప్పేసి ఇంకా అదే రోజు రెండు అయితే ఎర్లీగానే లేచి బట్టలన్నీ ఎండేసుకొని అండ్ 4-4:30కి అట్లా లేచి పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా సాయంత్రం అయిపోయిందనమాట. దేవుని ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నా. బట్ ఇక్కడ వచ్చి నేను మార్నింగ్ నుంచి మంచిగా వీడియో అనేది షూట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను, కానీ నాకు వీడియో తీసేవాళ్ళు లేరు. ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళు తీసేటోళ్ళు అనమాట. అండ్ పిల్లల్ని అయితే ఇంటి దగ్గర ఉంచలేదు. ఇంటి దగ్గర ఉంచితే ఇంకా వాళ్ళతో ఈ పనులు నాకు అసలు అవ్వవు అని చెప్పేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత నిమ్మలంగా పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఊకే వాళ్ళతో అరవడమే అవుతూ ఉంటుంది. ఊకే ఇంకా ఇంట్లో పనులన్నీ వాళ్ళతో నాకు మాట్లాడిస్తూ ఉంటే పని ఇంట్లో కానే కాదని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసిన. అండ్ చూడండి గద్దె కూడా మంచిగా పూజించేసిన. అండ్ దేవుళ్ళ ఫోటోలు అన్నీ పూజించేసిన. అండ్ దేవుని పెట్టుడు అని అంటే ఇంట్లో మల్లన్న గద్దె మంచిగా అలికి పెండతో అలికి మంచిగా ఆయనకి నిండుగా గద్దెలన్నీ పూజించేసి బోనాలు పూజించేసి ఫాస్ట్గా పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ మళ్ళీ ఎల్లమ్మను పూజించుడు అండ్ మళ్ళీ సమ్మక్కకి అండ్ అట్లనే ఇంకా ఈ బోనాలు కూడా పోచమ్మ బోనం కూడా కంప్లీట్గా వండి పూజించి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా అయిపోగానే రెడీ అయ్యి పోవచ్చు కదా అని చెప్పేసి అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నా. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఒక పొద్దు అనేది ఇడవాలి కదా, సాయంత్రం అన్ని దేవుళ్ళ దగ్గర మళ్ళీ కొబ్బరికాయలు అనేది కొట్టుకుంటూ వచ్చినాను అనమాట. కూరాడి, ఎల్లమ్మ, సమ్మక్క ఇవన్నీ మళ్ళీ పూజించుకుంటా అన్ని దేవతల దగ్గర మళ్ళీ కొబ్బరికాయలు కొట్టుకుంటూ రావాలన్నమాట. అండ్ పళ్ళు కూడా అన్ని దగ్గర పెట్టేసిన. అండ్ కొబ్బరికాయలు కూడా కొట్టేస్తే ఇంకా పని అయిపోతుంది, ఫాస్ట్గా రెడీ అయిపోవచ్చు అనమాట. ఇల్లంతా కొంచెం మిస్సీగా ఉంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. అండ్ వీడియోస్ కనుక ఇక్కడ వచ్చేసి అయితే ఇంక అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఇడుపులు పూజించేసిన, అందరి దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టేసిన అండ్ పళ్ళు పెట్టిన. తులసి అమ్మవారికి కూడా దీపం ముట్టించేసి ఆ అమ్మవారి దగ్గర కూడా పడి అయితే పెట్టేసినాను అనమాట. వచ్చేసి అయితే అన్నవాళ్ళు ఇంకా ఇంటికి అయితే వచ్చేసి
మళ్ళా ఏది అయ్యో పరమేశ్వర ముగ్గురు కొడుకులు చల్లగా వద్దులు అటువంటి శనుగురు వారి పత్రులు అటువంటి కలిగిన భగవంతుడు మల్లన్న స్వామి పేరు అటువంటి 100 రూపాయలు కాదుగా మీద ఉండి కాపాడి రక్షించిన మల్లన్న అడగ అయ్యో భగవంతుడా వారి సంవత్సరాలు కోమలమ్మ గారు అటువంటి అశోకు గారు పుణ్యత పుత్రుపద మల్లయ్య స్వామి గారి మీద రామలింగరాజ పెట్టుకుని వారి సంవత్సరం 33 కోట్ల దేవతల పేరు 100 రూపాయలు కానుక అశోకు గారు కోమలమ్మ గారు పుణ్య దంపతులు అమ్మవారు రేణుగా ఎల్లమ్మ తల్లి పేరుడా ఇక్కడ వచ్చేసి అయితే ప్రశాంతంగా దేవుడా ఏమన్నా నీ పూజలో మిస్టేకులు చేస్తే నన్ను క్షమించు తండ్రి అని చెప్పేసి అయితే ఒక పొద్దు అయితే ఈడుస్తున్నాం అన్నమాట. అండ్ మా ఆయన నేను అండ్ పూజ కంప్లీట్ అవుతుంది. ఏందో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఈ 2-3 ఇయర్స్ నుంచి దేవుని పెడుతున్నా కదా, ఎందుకో నాకు అసలు తెలియదు. ఈ లాస్ట్ మూమెంట్లో ఇంకా ఒక పొద్దు ఏడిసి ఇంకా ఇవన్నీ లాస్ట్ మూమెంట్లో చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది నాకు. ఎందుకో కళ్ళపుంట నీళ్ళు తిరుగుతూ ఉంటాయి కళ్ళల్లో. అదేందో అసలు ఎక్కడో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో మనకి ఇట్లాంటివి అన్నీ పెద్ద పెద్ద బాధ్యతలు కదా. అంటే నాకు అనిపిస్తుంది, చూసే వాళ్ళకైతే ఏం తెలియదు కదా, భరించడానికే తెలుస్తుంది. ఇట్లాంటి బాధ్యత నాకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఎందుకో నాకు అన్నీ చిన్నేజిల్నే పెళ్ళి అండ్ చిన్నేజిల్నే ఇట్లాంటి బాధ్యతలు ఎందుకు ఇచ్చిండు దేవుడు అని చెప్పేసి కొంచెం చేసేటప్పుడు భయం అవుతుంది. అండ్
అయినా కూడా మా అన్న వాళ్ళు ఉన్నారన్న ధైర్యం అయితే నాకు కొంచెం ఉంటుందన్నమాట. ఏదైనా కానీ తెలియకున్నా మా నాన్న అయినా కూడా మా అన్న వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చెప్తారు అనే ధైర్యం అయితే నాకు చాలానే ఉంటుంది. అయినా కూడా నాకు స్టార్టింగ్ దేవుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా చాలా ఎమోషనల్గా నేనైతే ఏడ్చేసిన అనమాట. అందరు అన్నారు రిలేషన్స్, ఎందుకు మంచిగా నీకు 2 అన్నలు ఉన్నారు, వాళ్ళు చూడు ఎంతమంది ఇట్లాంటివన్నీ తెలుస్తాయి కాబట్టి మీ అన్న వాళ్ళు లేరా చెప్పడానికి అని చెప్పేసి అందరు ఇట్లా చెప్పిరనమాట. అయినా కూడా కొంచెం నాకు ఎందుకో దేవుని పెట్టిన ప్రతిసారి ఇట్లా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏం చేస్తాం, ఏదైనా దేవుడి అనుగ్రహం లేనిది ఏది కాదు. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయినా. టైం వచ్చేసి అయితే 9 అవుతా ఉంది. అన్నవాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. నేను అంటే దేవుని పెట్టిన ప్రతి ఇయర్ అయితే అన్నవాళ్ళు వచ్చి అట్లా దేవుని అయితే ప్రార్థిస్తూ ఉంటారు. అండ్ నేను ఎక్కడ బాధపడుతానో అని చెప్పేసి అన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా వస్తారు. అన్నవాళ్ళైనా లేదంటే నాన్ననైనా అట్లా వచ్చి బోనం చెల్లించినట్టు చేసి ఒక పొద్దు ఏడిపించి వెళ్తారన్నమాట అన్నవాళ్ళు. అండ్ ఆ రోజు మళ్ళీ వేరే దగ్గర కూడా బోనాలు చెల్లించేది ఉంటే అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట. అండ్ ఇక్కడ రెడీ అయినా అండ్ మంచిగా ఇక బోనం అయితే ముందుగానే ఊదించి పెట్టుకున్నా. ఇక ఫాస్ట్గా రెడీ అయ్యి మంచిగా ఇక్కడ బోనం అయితే ఎత్తుకుంటున్నాను. ఫాస్ట్గా నాకు ఏదన్నా ఈరోజు ఈ పని ఉంది అని అంటే అసలు ఇక నైట్ అంతా అసలు నిద్ర కూడా పట్టదు. ఆ పని అసలు ఎట్లా చేస్తా ఏం కథ ఫాస్ట్ కావాలి అని చెప్పేసి నా మైండ్ మొత్తం దాని మీదే ఉంటుంది. ఇదంతా కొంచెం నేను దేవుని ఇంట్లోకి లేట్గా పోయినా కూడా ఫాస్ట్గా చేసేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 2 బోనాలు మళ్ళీ ఆడికి ఎప్పుడు పోయి రావాలి అని చెప్పేసి ఇక్కడ పని కొంచెం అనుకున్నది మనకు తొందరగా కంప్లీట్ మనం అనుకున్నట్టు చేసినాం అనుకో, అదేందో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మంచిగా ఇక్కడైతే పట్టు సారీ ఏం కట్టుకోలే, నాకు అంత ఇంకా ఇంట్రెస్ట్ కూడా లేదు. బాగా చెయ్యి అయితే నొప్పి లేస్తా. పొద్దున్న నుండి అసలు కొంచెం కూడా రెస్ట్ లేకుండా పని అయ్యేసరికి అసలు ఫుల్ నడుము నొప్పి అండ్ చేతి అయితే అసలు ఫుల్ గుంజుతుంది. ఇంకేదో ఒకట్లా కొంచెం మళ్ళీ మనకు 1 ఇయర్ దాకా మెమొరబుల్గా గుర్తుకుండాలి కదా అని చెప్పేసి ఇక్కడ మంచిగా కొంచెం సింపుల్ శారీ అయితే కట్టేసుకున్నా. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మా కన్నగాన్న అయితే అసలు వాడైతే ఎంత నిమ్మలపోడో, ఎంత మంచిగా తెలుసా ఈరోజు చాలాసేపు పడుకున్నాడు. నన్నైతే పని మంచిగా చేసుకొని ఇచ్చిండు అనమాట మా బుడ్డోడు. పాపం వానికి పొద్దున్న నుంచి అసలు పాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నా పని మీద నేనే ఉన్నా. పిల్లలు రాగానే మంచిగా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అనమాట. ఆ పంచలే కట్టుకుంటామని చెప్పేసి ఒకటే సతాయించుడు, సర్లే తీరా ఏదో ఒకటి కట్టుకోండి అని చెప్పేసి మంచిగా రెడీ అయ్యారు అనమాట పిల్లలు. అండ్ నానమ్మ అమ్మ కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ మేము అందరు మా గల్లీలో పెట్టేసి వచ్చిరనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే బయటికి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఫాస్ట్గా అదేంటో అందరూ ఆల్మోస్ట్ పెట్టేసి వచ్చిర్రు. అసలు ఎవ్వరు లేరు. మా ఊర్లోనైతే ప్రతి ఇయర్లీ పోచమ్మ పండగకి అయితే ఖచ్చితంగా వర్షం అనేది పడుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది మంచిగా రోడ్ వేసిర్రు, కొంచెం మంచిగా అనిపిస్తుంది. మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాగల్లా ఇప్పుడైతే అంతా గుడి చుట్టూ అంతా బురదనే ఉంటుంది. అండ్ ఆడ కూడా కొంచెం మంచిగా చేస్తే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఇక మా ఊరు దగ్గర మంచిగా జరుగుతుంది. అండ్ బండ్లు కడతారు, గుడి చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఇంకా అవి కొంచెం బురదల నడుస్తూ ఉంటాయి కదా ఎడ్లు, ఇంకా మనుషుల పోనీకైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ పోయిన ఇయర్ అయితే ఈడ ఇట్లనే ఉండే, అంత బురద ఉండే. వర్షం ప్రతి ఇయర్ వర్షం పడుతుంది. అంటే మనకి పోచమ్మ పండగకి అమ్మవారికి సంతోషం అనిపిస్తేనే అట్లా వర్షం అనేది పడుతూ ఉంటుందట. మా ఊర్లో అయితే ఇంకా సండేనే అమ్మవారికి ఇష్టం బోనాలు చేయడము. అండ్ వెనస్డే కూడా చేస్తారు కానీ అమ్మవారికి అయితే అట్లా ఇష్టం ఉండదు. ఒరిజినల్ అయితే మొత్తం చేయలేదు. అంటే వెనస్డే కొంతమంది చేసిరు, సండే కొంతమంది చేసిరు అనమాట. ఇంక మళ్ళీ అప్పుడు ఎందుకని చెప్పేసి కొంతమంది చాలా వరకు అయితే ఇక్కడ వెనస్డేనే చేసేసారు బోనాలు. అసలు మేమే వచ్చేసి అక్క నేనైతే పళ్ళు అయితే పెట్టేసినాం అనమాట. అండ్ పడి పెట్టేసి ఇంకా గుడిలోకి అయితే వెళ్ళినాం అనమాట. ఎందుకంటే మామూలుగా అయితే సపరేట్గా పోచమ్మ బోనాలు చేసే రోజు పొద్దున్నే వచ్చి కోడిపిల్లని కోసుకొని అమ్మవారికి చీర పెట్టుకొని మళ్ళీ నైట్ బోనం ఎత్తుకొని వచ్చేదనమాట. ఇంక ఈరోజు రాలే కదా అని చెప్పేసి అన్నీ ఇప్పుడే కదా ఇంకా నిమ్మలంగా పడి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బాటిల్లో వాటర్ అయితే తెచ్చుకోవడం మర్చిపోయినాం అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ మా ఆయన గ్లాసులు తీసుకొచ్చి ఇక్కడ వాటర్ అయితే ఇచ్చాడు అనమాట. అండ్ ఈసారి అయితే నేను అడ్డలు చేయలేదు, బోనం కుండలనే చేసిన. కుండలో చేస్తేనే చాలా మంచిదట. అండ్ మా అమ్మనైతే ఎప్పుడు కుండలోనే చేస్తుంది. అండ్ మా నాన్న ఊకంటాడు అనమాట,
అడ్డలో వేస్తే ఏం లాభం, అమ్మవారికి ఏ అమ్మవారికైనా కుండలనే చేయాలి, బోనం కుండలో వేస్తేనే మంచిది అని చెప్పేసి అంటే ఇంకా మా ఆయన అదే పట్టుకున్నాడు. ఏం లేదు ఈసారి ఖచ్చితంగా కుండలనే చేయబోనం అని చెప్పేసి తనే, నేను ఇంట్లో దేని ఇంట్లో ఉంటే తనే కుండనైతే కొనుక్కొచ్చిండు అనమాట. అండ్ ఈ ఇయర్ వచ్చేసి అయితే ఇంకా మంచిగా కుండల్లోనే బోనం అయితే చేసేసిన. ఇక్కడ పళ్ళు అయితే పెడుతున్నాము, ఎందుకంటే వాటర్ కోసం ఇంతసేపు దాకా వెయిట్ చేసినాం అనమాట. అండ్ అక్కడ కడిగి అమ్మవారికి అయితే పళ్ళు అయితే పెట్టేసినాం. లైట్గా ఉన్నారు అసలు పబ్లిక్ ఎక్కువ ఉంటే అంత మంచిగా అనిపించదు, లైట్గా ఉన్నారు ప్రశాంతంగా. పండగ అయితే రెండు ఒక్క రోజైనా కూడా పండగ అయితే కొంచెం మంచిగా ప్రశాంతంగా అనిపించింది. నాకైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము అని అనిపించింది అనమాట. ఈసారి అయితే అమ్మనే వండింది అనమాట బోనాలు. నేను దేవుని ఇంట్లో ఆ పనులు చేసుకుంటుంటే అమ్మనే బోనాలు వండింది. అండ్ పూజించుకొని కొంచెం ఇట్లాంటి పనులకి ఎవరైనా చేతి కింద ఉంటే మనం కూడా ఫాస్ట్గా పనులు అయితే చేసుకుంటాం కదా, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే బెటర్ ఉంటుంది. మళ్ళీ అందులో చిన్న బాబు ఉండేసరికి ఇంకా కొంచెం తనని పట్టుకోవడము, అన్నం తినిపించడం ఇవి చేస్తే వాడు మంచిగా పడుకున్నాడు. అండ్ నాకు కూడా పని ప్రశాంతంగా మంచిగా పండుగ అయితే కొంచెం నాకు మంచిగా అనిపించింది ప్రశాంతంగా. అండ్ ఇక్కడ బోనం పెట్టేసిన తర్వాత లోపలికైతే వెళ్ళినాం అన్నమాట. అండ్ అమ్మవారికి అయితే మళ్ళీ చీర కూడా నాది పెట్టుకున్నాను అన్నమాట. మళ్ళీ ఆ చీర ఇంకా మళ్ళీ నేనే కట్టుకోవచ్చు. అట్లా అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టేసుకొని, నార్మల్గా అయితే పొద్దున పెట్టుకుంటారు కదా, అంటే సరుపారము అంటారు కదా. సరుపారం అంటే ఏంటిదో నాకు అంటే ఇప్పుడు బోనం అన్నా సరుపారం అన్నా ఒకటే కదా, అంటే అది పొద్దున పెట్టేసి వస్తారు. ఏమున్నది ఇప్పుడు బోనం కూడా ఎత్తుకొని పోయి మనము పొద్దున పెట్టేసి రావచ్చు కదా. అంటే సరుపారం పెడతారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అప్పట్లో అయితే మా అత్తమ్మ పెట్టేది అనమాట సరుపారము. అండ్ ఈ మధ్య ఇంకా బంద్ చేసింది. ఎందుకనంటే ఇప్పుడు అక్క వాళ్ళు ఒక బోనం చేస్తారు అండ్ మేము చేస్తున్నాం, మళ్ళీ మా అత్తమ్మ చేస్తుంటే అట్లా చేయొద్దు అని చెప్పేసి అయితే అట్లా అన్నారు. బట్ ఈ ఇయర్ చేసిందో లేదో, నేను ఇంకా ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఉన్నా కదా, నేను కూడా అంతగా చూడలే. అయినా కూడా మేము చేస్తున్నాం కదా అని చెప్పేసి ఆమె పట్టించుకోకపోతుండే, మళ్ళీ సరుపారం పెట్టుకొని ఇట్లా వచ్చేదన్నమాట. అండ్ అట్లా పెట్టొచ్చా లేదా అనేది నాకు కొద్దిగా డౌట్. ఎవరికైనా తెలిసి ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బోనం సరుపారం రెండు ఒకటేనా కాదా అని చెప్పేసి నాకు ఒక చిన్న డౌట్. అండ్ ఇక్కడ అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసి లోపలికైతే వెళ్ళిన అన్నమాట. ఈసారి అయితే నేను బియ్యం అయితే పోయలేదు, అండ్ పోయిన ఇయర్ కూడా పోయలేదు. అటు పోయిన ఇయర్ అయితే అమ్మవారికి బియ్యం పోసిన, అంటూ అంతగా నాకు అసలు గుర్తుకొస్తలేదు పోయిన ఇయర్ పోసినా లేదా అని చెప్పేసి. అండ్ ఈ ఇయర్ అయితే అంటే మనకి ఏదైనా మొక్కుబడి ఉంటేనే పొయ్యాలి అని చెప్పేసి అమ్మ అంది అనమాట. అండ్ ఆ భాగ్యం అయితే, బియ్యం పోసే భాగ్యం అయితే అమ్మవారు నాకు ఇచ్చిందనే కొంచెం నాకు ఇక్కడ హ్యాపీగా అనిపించింది. అండ్ గుళ్ళో అయితే వేరే వాళ్ళు బియ్యం తీసుకొస్తే మీరు కూడా పోయండి అని చెప్పేసి ఇట్లా అన్నారన్నమాట. అండ్ నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇక్కడ అమ్మవారికి అయితే బియ్యము కూడా పోసే భాగ్యం ఇచ్చింది అని చెప్పేసి కొంచెం నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఇక్కడ మా ఆయన అయితే ఇంకా ఆయన కూడా లోపలికి వచ్చేసిండు. అండ్ మా కనగండ అయితే సైలెంట్ అయిపోయిండు. ఇక్కడ అమ్మవారికి అయితే చీర కూడా పెట్టేసుకున్నా. అండ్ వేరే వాళ్ళు బియ్యం తీసుకొస్తే అండ్ బియ్యం కూడా ఇక్కడ పోసిన అన్నమాట. కొంచెం మంచిగా అనిపించింది. ఆ రోజు ఆల్మోస్ట్ మేము తినేసరికి అసలు ఫుల్ టైం అయిపోయింది, 10 అయింది. నేను ఫాస్టింగ్ డే అనమాట, నాకు వెనస్డే. అసలు ఇంక పోతే మళ్ళీ తింటే మళ్ళీ ఎట్లా దేవుని దగ్గర పెట్టిన నైవేద్యం తినాలి కదా అని చెప్పేసి ఇంకా పొద్దున టిఫిన్ చేసేసిన అనమాట. అన్నం తినరు, అంటే మా సైడ్ ఎట్లా అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారనమాట. అండ్ మా అత్తమ్మ వచ్చేసి ఫస్ట్ అన్నం తిన్న తర్వాత మళ్ళీ స్నానం చేసి అప్పుడు దేవుని పూజించేదన్నమాట. వాళ్ళు అట్లా చేసిరంట. అండ్ ఇంకా వాళ్ళు చేసినట్టు మమ్మల్ని కూడా చేయమంటారు కదా, అట్లా అని చెప్పేసి నాకు ఓన్లీ ఈ వెనస్డే చేస్తేనే ఇట్లా కుదరదన్నమాట. అసలు అన్నం తినను. అండ్ దేవుని పూజించిన తర్వాతనే అన్నం అనేది తింటూ ఉంటా. మాకు దేవుడు వచ్చింది కూడా వెనస్డేనే వచ్చిండు మా ఇంట్లోకి. అండ్ ఇంకా అట్లానే చేస్తూ ఉంటా. సండే అయితేనేమో ఇంకా నార్మల్గా వాళ్ళు చేసినట్టే అన్నం తినేసి చేస్తూ ఉంటా అన్నమాట. అంటే ఇంకా నిండొక పొద్దు అని చెప్పేసి అంటారన్నమాట. ఇంకా మేము జాతర పోయినా అట్లే కొంతమంది మామూలుగా మేము మొన్నటిసారి కొమరవెల్లి పోయినప్పుడు పక్కన వాళ్ళు అన్నారు అన్నమాట. అండ్ మేము పొద్దు నుంచి అసలు ఏం తినలేదు, మా సైడ్ ఇట్లా తినకుండానే చేస్తారు, అదే ఒక్క పొద్దు కదా తిని ఏమొక్క పొద్దు అని చెప్పేసి వాళ్ళు ఇట్లా అన్నారన్నమాట. ఇది ఒక్క పొద్దు ఏమో నిండొక పొద్దు అని చెప్పేసి అంటారంట. అండ్ ఒక్కొక్కరి ఇంటి సైడు ఒక్కొక్కరిలాగా అనుమతి ఉంటుంది. అండ్
ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా ఎంతైనా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నార్మల్గా నేను యూట్యూబ్లో రీల్స్ చేస్తూ ఉన్నా కదా, అండ్ చాలా వరకు గుర్తుపడుతున్నారు. నాకైతే అసలు భలేగా అనిపిస్తుంది తెలుసా. వాళ్ళు ఇక్కడ వచ్చేసి అయితే అమ్మవారికి అయితే బియ్యం పోస్తున్నాను అనమాట. అంటే పక్కన వాళ్ళు తీసుకొచ్చిర్రు అండ్ వాళ్ళైతే ఇట్లా పొయ్యమని అన్నారనమాట. ఎంత అదృష్టం ఉంటే ఇట్లాంటిది వస్తుంది అని చెప్పేసి తను అన్నదన్నమాట. అండ్ తను నాకు కొంచెం తెలిసుండే అట్లా అని చెప్పేసి కొంచెం బియ్యం పోయిరా అని చెప్పేసి ఆమె తీసుకొచ్చి ఇట్లా చెప్పిందనమాట. నాకు కూడా అసలు అంటే ఇయర్ నేను పోయలే కదా అని చెప్పేసి అనుకున్నా, కానీ అమ్మవారు కూడా నా చేత పోపించుకుంది. అండ్ చాలా తల్లి నాకు ఈ భాగ్యం అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పెట్టిన చీర అయితే తీసుకొని వెళ్ళినాను అనమాట. ఈ రోజటి వీడియో అయితే ఇదే అన్నమాట. ముందుగా అయితే 2K సబ్స్క్రైబర్స్ అనమాట, మొన్నటికే రీచ్ అయినా. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 3K దగ్గరలో ఉన్నామన్నమాట. అండ్ ఎంత ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనమాట. అండ్ నచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ ఇయర్ అయితే మా బోనాల పండుగ అయితే ఇలా జరుపుకున్నాం అన్నమాట. కొంచెం హడావిడి అండ్ కొంచెం ఎమోషనల్గా అండ్ ఇలా అయితే జరిగిందనమాట. అండ్ ఎప్పుడు మేము దేవుని పెట్టినప్పుడు అయితే అమ్మ రాలేదు. ఈ ఇయర్ ఫస్ట్ టైం అయితే వచ్చింది. అండ్ ఎప్పుడు ఒకదాన్నే చేసుకునేది. కొంచెం ఇల్లు అయితే మిస్సీగా ఉందండి. ఇంకా ఇది అయిపోతే అసలు నెక్స్ట్ డే అసలు లేవబుద్ధి కాదు, అసలు పని ఏం చేయబుద్ధి కాదు, ఇంకా ఫుల్ పని ఉంటుంది. అండ్ ఈరోజు పని అంతా చేసుకోవాల్సి వస్తుంది. అండ్ బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి, అవన్నీ మడత పెట్టుకోవాలి. మళ్ళీ మనకి ఇప్పుడు 8కి మళ్ళీ వరలక్ష్మి వ్రతం ఉన్నది, ఇల్లంతా సర్దుకోవాలి. అసలు ఫుల్ బిజీ అయిపోయినా తెలుసా నేను ఈ మధ్య. అండ్ వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నా. అండ్ అది కూడా నేనైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. అండ్ హ్యాపీగా బోనాల సెలబ్రేషన్స్ అయితే ఈ ఇయర్ కొంచెం ఎమోషనల్గా అయితే ఇలా జరుపుకున్నాను అనమాట. అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఈ వ్లాగ్స్లో కూడా కొంచెం డౌట్స్ ఉన్నాయి అండ్ ఏమైనా మిస్టేక్స్లో ఉన్నా కూడా అండ్ కొంచెం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.